ప్రేక్షకులకు నమస్కారములు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాలలో దర్శి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగినది. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా, మీకు భద్రత కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మన పల్లెలు సస్యశ్యామలం కావాలి. అలాగే తాళ్లూరు మండలం ఎన్నికల ప్రచారంలో గురువారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది, మన భూములపైన, మన ఆస్తులపైన రక్షణ లేకుండా ఎవరైనా ఆక్రమించుకోవడానికి హక్కు కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును మన ఆస్తులు కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం మన మెడకు ఉచ్చుగా మారుతుంది. అందుకే మన ప్రియతమ నేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మన దర్శి సభలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. మన ఆస్తులు, పాస్ పుస్తకాలపై మన తాత ఫోటో లేదు, కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని మన ఆస్తిపై ఆయన హక్కు పొందే కుట్ర పన్నాడు ప్రజలందరూ తెలుసుకున్నారు. మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా, మీకు భద్రత కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మన పల్లెలు సస్యశ్యామలం కావాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆమె అన్నారు. విద్యుత్ ఛార్జీలు 200 నుంచి 1000 రూపాయల వరకు పెంచి ప్రజలను నడ్డివిరిచారు. పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇక ముఖ్యంగా తాళ్లూరు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతాంగం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుంటారు. పాలకు ధరలేక నష్టాలు వారి వంతుగా మారి రైతు వేదన చెందుతున్నాడు. అదేవిధంగా కూరగాయలు పండించిన రైతుకు సరైన ధరలు లేక నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేక, ఇక్కడ కూరగాయలు మార్కెట్ లేక ఆ విధంగా కూడా రైతులు నష్టపోతున్నారు. ఇక మిర్చి కూడా ధరలు లేవు. ఇలా రైతాంగం సాగునీరు సక్రమంగా లేక సాగు కూడా అంతంత మాత్రమే ఉంది. రైతుల సమస్యలు తీరుస్తాను, మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడతాను, రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నా వంతు కృషి చేసి రవాణా సదుపాయం కల్పిస్తాను, దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తాను. నన్ను అభిమానించండి, ఆదరించండి, గెలిపించండి.